హనీమూన్ పీరియడ్ అన్నాడు. రెండో సంవత్సరం వచ్చి హామీలు ఏమన్నాయి అంటే నాది పచ్చి బాలింత ప్రభుత్వం, పచ్చిగుడు ప్రభుత్వం, అరే లేచినోటి ఇప్పుడే ఉరుకుతారా 2 రోజులు ఆగన్నాడు. మూడో సంవత్సరం వచ్చే వరకల్లా 99% హామీలు అయిపోయినాయి అని. ఆఖరికి తెలుసుకుంది ఏంటంటే తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఆయన భూములకు నీళ్లు వచ్చినాయి, ఆయన బడ్జెట్లకు అల్లుడికి కొడుకు అయిన బడ్జెట్లకు నిధులు వచ్చినాయి, వాళ్ళ ఇంట్లో 4 కొలువులు వచ్చినాయి. ఇక అమలు కాని ఆమె ఏంటంటే కూతురుకు కేంద్ర క్యాబినెట్ అవకాశం రాలేదంట, ఒక్కదే మిగిలింది అనేటువంటి పరిస్థితి ఉంది. ఇలా మాట తప్పితే తలనరుకుంటాననే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీ ఎన్నికల హామీలన్నీ గుర్తు చేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, ఇలా రైతు రుణమాఫీ రాలే, ఇలా నిరుద్యోగ ఉద్యోగాలు రాలే, కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్ రాలే, అవుట్ సోర్సింగ్ విధానం పోలే, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య రాలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు రాలే, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, తండ్రాలు గ్రామ పంచాయతీలు రాలే, మహిళా పారిశ్రామిక వాటాలు రాలే, ఇలా మైనింగ్ యూనివర్సిటీ రాలే, మూసిల మురికి పోలే, హుస్సేన్ సాగర్ శుద్ధి కాలే, అమరవీరుల స్థూపం రాలే, టెర్రరిస్టుల భవన్ రాలే. ఓ సన్నాసి, నువ్వు నేర్పిన పదవే. గతంలో ఇటువంటి వాడకపోయేది. అప్పుడు ఉద్యమం అప్పుడు ఏంద్రా ఇట్లా వాడుతున్నావు అంటే అరే తెలంగాణ నా భాష గిట్లనే ఉంటుంది అన్నాడు. నేను గ్రాగట్ట మీదనే పుట్టా కాబట్టి గిట్ల చెప్తేనే అర్థమవుతుంది, గట్లనే మాట్లాడుతున్నా. అయ్యా కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తా. మన ఊరు మన పొలానికి ఏమైంది? గ్రామజ్యోతి ఎటుపోయింది? ITIR ప్రాజెక్టు ఆనమెందుకయింది? ఉర్జు ఖలీఫా టవర్ ఏమైంది? ఇవాళ కళాభారతి భవనం ఏమైంది? ఆ రోజు ఫిలిం సిటీ, ఫార్మా సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, అన్ని సిటీల నిర్మాణం ఏమైంది? స్కైవేల్ అన్నాడు, స్కై వాక్లు అన్నాడు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు అన్నాడు, సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఏమైంది అని అడుగుతున్నా. ఇవన్నీ మాటలు వస్తావు, మాటలు తప్పితే తలనరుకుంటామని చెప్పావు. నీకు కత్తి దొరకలేదా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్నా కోసుకోవడానికి. అయ్యా చంద్రశేఖరరావు, నీకు మందు చూపే తప్ప ముందు చూపు లేదనే విషయం నాకు తెలుసు. ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత రాష్ట్రానికి రావు కాలం దాపురించింది. ఇవాళ మిషన్ కాకతీయాల కమిషన్లు, వాటర్ గ్రిడ్లలో వాటాలు దండుకొని స్కామ్ల కోసం స్కీములు పెట్టి కేసీఆర్ కుటుంబం అంతా కుబేరులు అయ్యిండ్రు. ఇవాళ కమిషన్లు గుంజుడు ఆర్థికంగా పుంజుకున్నాడు. ఇవాళ రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి అప్పులు కావాలంటే రిజర్వ్ బ్యాంకో వరల్డ్ బ్యాంకో కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రం అప్పులు ఇచ్చే పరిస్థితి ఏర్పడాలి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎన్నికల ముందు ఏం చెప్పిండు అన్నదారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత నల్లు ఇస్తా తీసుకో అంటాడు. అదే ఇల్లు నల్లేడ పెట్టుకుంటాడు, పుట్టిన పెట్టుకుంటాడు అని కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతాడు. అయ్యా చెప్పిండు ఆందోళన ఇచ్చిన ఏమిండురా, కోళ్ళ గూళ్ళలాగానే ఉన్నాయి, కాళ్ళు మొదలు వండుకుంటే కాళ్ళు బయటకు వెళ్తున్నాయి, మేకలేడు ఉండాలి, గొర్రెలేడు ఉండాలి, బర్రెలేడు ఉండాలి, అల్లుడు సాకిట్లా కూర్చున్నాడు, నేను తెలంగాణ రాని బిడ్డ డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అల్లుడు కాలు మీద కాలు వేసుకొని నడివిట్లా కూర్చోవాలని చెప్పాడు. ఇవాళ 3 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి 1400 ఇల్లు కట్టని చెప్తున్నావు. ఈ రాష్ట్రంలో 22 లక్షల మందికి ఇల్లు కావాలి. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 11,070 11,273 మంది మురికి వాడల్లో ఉంటారు. 8,707 మంది పార్కింగ్ కవర్ల కింద బతుకుతారు. 91,915 మంది ఇవాళ పూరి గుడిసెల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ చంద్రశేఖరరావు ఇంకా 2 నెలలకు ఏం చెప్తారంటే అరే మళ్ళీగా డబుల్ బెడ్రూమ్ ఇద్దామనుకున్న ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి, కొడుకు కూడా పెద్దోడైందిగా, ఆడి పెళ్లి చేస్తే 3 బెడ్రూమ్ కావాలిగా, ఆ ఎలక్షన్ అయినాక 3 బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.